నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు చెబుతున్నారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తి ఇస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం లభించిందంటూ కొనియాడారు. ఇక బాలకృష్ణ మామయ్యకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు రావడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయన ప్రయాణం బ్లాక్ బస్టర్ హిట్ల నుంచి మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే వరకు సినిమా, రాజకీయాలు, ఆరోగ్య సంరక్షణకు చేసిన విశేషమైన సహకారానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. బాలకృష్ణ విజయాలకు కేంద్రం గుర్తుగా ఈ అవార్డు ఇచ్చినందుకు సంతోషిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణను అభినందించారు. సినీ యాక్టర్ చిరంజీవి కూడా అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన ప్రియమైన మిత్రుడు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, అనంతనాగ్, శేఖర్ కపూర్జీ, శోభనకు హృదయపూర్వక అభినందనలంటూ ట్వీట్ చేశారు. అలాగే అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణ్ పాటు పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామని, వారంతా అవార్డుకు అర్హులని పేర్కొన్నారు చిరంజీవి.